వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనతో పాటు నటి కల్పిక గారు ఉన్నారు. కల్పిక గారు నమస్తే అండి. సో ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. అండ్ మీరు ఏదైతే అంటే వీడియోస్లో మెన్షన్ చేసినట్టు ఆ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అసలు పబ్లో జరిగిన ఇష్యూ అంతా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూస్లో అవ్వచ్చు, బయట ప్రెస్ మీట్లో అవ్వచ్చు, చాలా వరకు మెన్షన్ చేస్తున్నారు. సో పబ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు మీకు ఏమైనా రెస్పాండ్ అవ్వడం కానీ, ఇలా జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఏదైనా అంటే వాళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఏమైనా రియాక్ట్ అయ్యారా, లేదంటే ఏమన్నా దాని గురించి ఏమైనా జరుగుతుందా? లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఇన్ఫ్యాక్ట్ తను ఒక స్టోరీ పెట్టడం జరిగింది. నేను ఆర్టీవీ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే టైంకి స్టోరీకి నేను రెస్పాండ్ అవ్వడం జరిగింది. తను ఇంకా సీన్ కూడా రాలేదు. ఫోన్ కూడా చేశాము లైవ్ నుంచి, ఫోన్ కూడా ఎత్తలేదు. సో వాళ్ళు ఇంకా ఏమంటారు, మెడిటేషన్ మోడ్లో ఉన్నారు పాపం. కేవలం అంటే ఈ ఇష్యూ గురించి అంటే చాలా వరకు కూడా ఇష్యూ విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు వీళ్ళంతా కూడా మెన్షన్ చేసేది ఏంటంటే ఒక కేక్ కోసం ఇంత హడావిడి ఎందుకు చేస్తుంది, ఈమె సెలబ్రిటీ అయినప్పటికీ ఈ మీద అటెన్షన్ చూపించుకోవడం కోసం ఈవిడ ఇప్పుడు ఉంది ఇండస్ట్రీలో అని తెలియజేయడం కోసం ఇలాంటి ఇష్యూ చేసుకొని బయటకు వస్తుంది అంతే తప్ప అక్కడ ఏం జరిగింది లేదు. ఒక 2000కి 3000కి ఎందుకు ఇంత గొడవ చేయాలి అనే ఒక టాపిక్ అయితే రైజ్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? నేను నా బర్త్డేకి ఒక ఆర్ఫనేజ్కి పబ్లిక్ ఫండ్ రేస్ చేశానండి. 11 lakhs పెట్టాను. దాని అల్టిమేట్ ఇది అమౌంట్ 2020 కోవిడ్ టైం నుంచి నేను పబ్లిక్ ఫండ్ రేస్ చేస్తున్నాను. బట్ 15-20 years నుంచి నేను ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ఫౌండర్ ఆఫ్ ఇట్. సో 65 స్టూడెంట్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. నాట్ జస్ట్ దిస్ ఫౌండేషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ యానిమల్ బేస్డ్ ఫౌండేషన్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, అవన్నీ ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై హోల్ డ్రిల్. సో ఇలాంటి ప్రాక్టీస్ నుంచి నేను వచ్చే పర్సన్ కేవలం ఒక 2000 రూపీస్ లేకపోతే ఒక కాంప్లిమెంటరీ కేక్ గురించి నిజంగా పోరాడితే అది అసలు గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. అండ్ ఏదైతే కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయో అంటే మీరు పెట్టిన లైవ్స్ అవ్వచ్చు, వాళ్ళు పెట్టిన వీడియోస్ అవ్వచ్చు, ఒకటి కాంట్రవర్సీ గురించి మాట్లాడడమో లేదంటే బూతులు తిట్టడమో ఇవన్నీ అంటే బయట జనాలు చూసే వాళ్ళకి ఈ 1.5 hour 2 hours జరిగింది ఏంటనేది కూడా వాళ్ళు చూసి జడ్జ్మెంట్ ఇచ్చేంత లెవెల్లో ఉండరు. మీరే బూతులు తిడుతున్నట్టు, మీరే కావాలని చేసినట్టు, కొంతమంది మెన్షన్ చేయడం ఏంటంటే మీరు డ్రగ్స్ తీసుకొని మాట్లాడారను, డ్రింక్ చేసి మాట్లాడారను, ఇలా చాలా మెన్షన్ చేస్తున్నారు. మీరు త్రూ అవుట్ ఆ సీన్ అంతా సినారియో అంతా జరిగినప్పుడు మీరు అంటే స్టేబుల్ గానే ఉన్నారా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా డ్రింక్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకొని చేయడం జరిగిందా, ఆర్ఎల్స్ ఎవ్రీథింగ్ మీ మైండ్ కంట్రోల్లోనే జరిగిందా ఇష్యూ అంతా? నేను వేడి నీళ్ళు తాగానండి. అది కూడా లోకల్, నేను వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన వేడి నీళ్ళు ఇన్ హౌస్ వాటరే తాగాను. 3 cups ఆఫ్ వాటర్ తాగాను. మా ఫ్రెండ్ వచ్చేసి ఫ్రెష్ లైమ్ సోడా తాగారు 2. ఇవన్నీ పక్కన పెడితే వేడి నీళ్ళకి ఇంత కిక్ ఎక్కుతుందంటే అందరూ ప్లీజ్ స్టార్ట్ షిఫ్ట్ ఫ్రమ్ ఆల్కహాల్ టు వేడి నీళ్ళు అని చెప్తాను నేను. నేను హైలో ఉన్నాను, సెన్సెస్లో ఉన్నాను అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను సెన్సెస్లోనే ఉన్నాను. జనాలు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే నేను చాలా నిజాలు మాట్లాడతాను, చాలా టాపిక్స్ మాట్లాడతాను, చాలా లాజికల్గా మాట్లాడతాను, వాళ్ళకు అర్థమయ్యే భాషలో కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ కూడా నాకు తెలిసి నేను బూతులు వాడింది ఏం లేదు, నా బాడీలీ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది అగ్రెషన్ ఎక్కడ చూపించలేకపోతున్నా వాళ్ళ మీద, అంతే తప్ప నేను వాడింది జస్ట్ 1 term. అది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, మళ్ళీ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు మీరనే కాదు, వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కల్పిక అని జపం చేసుకుంటూనే ఉంటారు. కేవలం అంటే ఇంతకు ముందు గతంలో కూడా మీ ఏదైతే సమ్ ట్రామా కావచ్చు, మీ లైఫ్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, వీటిని బేస్ చేసుకుని అంటే చాలా మంది ఇంకా ఆవిడ హీల్ అవ్వలేదు, ఇంకా కొంచెం కొంచెం బైపోలర్ డిజార్డర్ అవ్వచ్చు, ఇలా డిప్రెషన్ అవ్వచ్చు, ఇలా వాటిలో ఉంది, ఆ ఫేజ్ నుంచి ఇంకా బయటికి రాకపోవడం వల్ల ఇలాంటివి చేస్తుంది అని ఒక గట్టిగా ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. సో దానికి మీరు అంటే ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తారు మీరు? ఎవరెవరు ఇచ్చారో వాళ్ళు ప్లీజ్, నేను మా ఇంటి అడ్రస్ పెడతాను, ప్లీజ్ రండి, ఒక 2 minutesలో హీల్ చేసి పంపించేస్తాను మీకు. అది పక్కన పెడితే ఎస్, ఐ అండర్వెంట్ పార్షియల్ బైపోలార్ డిసార్డర్ పోస్ట్ మై సర్జరీ. అది ఏ పేషెంట్కైనా, ఏ పర్సన్కైనా స్పైన్ సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీ కానీ అవుతే మెంటల్ కండిషన్ ఈజ్ అ ప్యాకేజ్ అనమాట. సో ఆ ప్యాకేజ్లో నాకు రావడం జరిగింది. ఆ టైంలో కూడా ఐ వాజ్ మోర్ దెన్ కంటెంట్, మోర్ దెన్ హ్యాపీ, మోర్ దెన్ పీస్ఫుల్. నేను ఏం రియాక్ట్ చేసినా ఇన్జస్టిస్ వైపే రియాక్ట్ చేసాను తప్ప ఎవరిని పాయింట్అవుట్ చేసే టైం నాకు లేదు, ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో నేనే బయటకు వచ్చి లాస్ట్ ఇయర్ బర్త్డే నేను మంచి ఫోటోషూట్ చేసి పెద్ద డిస్క్రిప్షన్తో నేను నా సోషల్ మీడియాలో నాకు ఇలా జరిగింది, ఇంత జరిగింది. ఐ మెట్ ఆల్మోస్ట్ 10 to 12 సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. 1-2 classes కన్నా ఎక్కువ వాళ్ళని తట్టుకోలేకపోయారు. బికాజ్ వాళ్ళ దగ్గర నేను మాట్లాడుతున్నాను తప్ప సొల్యూషన్ దొరకట్లే. నాకు నేనే కూర్చొని మాట్లాడితే సొల్యూషన్ దొరికేసింది. సో నేను ఎప్పుడో హీల్ అయిపోయానే ఉన్నాను. నాకు ఫిజికల్గా నేను ఛాలెంజ్ అయిపోయాను, నాకు పారాలైసిస్ వచ్చింది, నాకు స్పైన్ సర్జరీ అయింది, నేను ఒక లూప్లో వెళ్ళిపోయాను. నా ఫిజికల్గా నేను మళ్ళీ కంబ్యాక్ అవుతానో లేదా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, సెల్ఫ్ డౌట్ వచ్చింది తప్ప
ఆ మెంటల్ కండిషన్ ఇస్ పార్ట్ ఆఫ్ అ స్పైన్ సర్జరీ కానీ మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఇట్స్ కాల్డ్ ట్రామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్కి చాలా మందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవుతుంది. ఇట్స్ అ ప్యాకేజ్. చాలా మంది దాన్ని బాగా డీల్ చేస్తారు, కొంతమంది డీల్ చేయలేకపోతారు. నేను అన్ని స్టెప్స్లో ఇప్పుడు కూడా నేను తిరిగి ఆ 3 yearsలో జరిగిన సోకాల్ కాంట్రవర్సీ రిలేటెడ్ మీడియాలో సర్క్యులేట్ అయింది కూడా నేను ఈ 3 yearsలో ఒక్కసారి కూడా చూసుకోలేదు. బికాజ్ నేను భయపడ్డా ఏమైనా తప్పు మాట్లాడాను ఏమో నాకు తెలియకుండా. బికాజ్ మెడికేషన్స్ చాలా తీసుకుంటున్నాను నేను. సో ఆ మెడికేషన్స్ మనం ఏం చేస్తే మనకే తెలియదు అప్పుడప్పుడు. సో నేను రీసెంట్గా జస్ట్ 2 weeks బ్యాక్ కూర్చొని రాత్రంతా కూర్చొని అన్ని వీడియోస్ చూసానండి. ఒక్క దగ్గర ఒక్కరిని హర్ట్ చేసింది లేదు. అన్ని లాజికల్ పాయింట్స్ మాట్లాడాను. నా గురించి నేను మాట్లాడాను. వేరే వాళ్ళు ఎవ్వరి గురించి నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు, అంత టైం లేదు నాకు.